Hello students, welcome back to our YouTube channel. This is your Raju sir, right? The center of mass system of particles. Here వచ్చేసి moment of inertia part will be continued. Second part, right children? So మీరు ఒకసారి ఈ వీడియోకి వచ్చేస్తే దీనికి ముందు వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూడండి. సో ఆల్రెడీ అందులో మనం moment of inertia గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసాము, మాట్లాడుకున్నాం, రైట్? సో ఈ ఫార్ములాస్ ఈజీగా ఎట్లా గుర్తుపెట్టుకోవాలి అని చెప్పేసి చిన్న కేటగిరీ చేసేసి సో ఇక్కడ మీ ముందు ఉంచడం జరిగింది, రైట్ స్టూడెంట్స్? మీలో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఫ్రీగా కంటెంట్ అనేది మన స్టైల్లో మీకు వస్తుంది కాబట్టి, రైట్ చిల్డ్రన్? సో ఒక లైక్ కూడా వేసేసుకోండి, మిగతా వాళ్ళకి రెఫర్ చేస్తుంది, మీ ఫ్రెండ్స్కి పంపించండి, వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది, ఓకేనా? సో ఇక్కడ వచ్చేసి నేను ఒక ఫస్ట్ కేటగిరీగా తీసుకున్నాను. ఈ ఫస్ట్ కేటగిరీ ఏంటంటే ఇక్కడ వచ్చేసి ఫస్ట్ వన్ వచ్చేసి రింగ్. ఇక్కడ మనకి ఫస్ట్ వన్ వచ్చేసి రింగ్గా తీసుకుంటున్నాం. రింగ్కి వచ్చేసి మనకి మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అనేది ఓన్లీ mr² అవుతుంది. మూమెంట్ ఆఫ్ ఇనర్షియా mr². రింగ్కి ప్లస్ మనకు వచ్చేసి హాలో సిలిండర్. రింగ్కి హాలో సిలిండర్కి సేమ్ అవుతుంది. ఎందుకు అంటే మనకి రింగ్ పైన బ్యాంగిల్స్ ఉన్నాయి, రింగ్ పైన రింగ్ పెట్టేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. అప్పుడు ఏమవుతుంది చెప్పండి, ఒక హాలో సిలిండర్ అనేది ఫామ్ అవుతుంది. డైరెక్ట్గా వచ్చేసి వీటికి మనకు ఫార్ములా వచ్చేసి mr². మూమెంట్ ఆఫ్ ఇనర్షియా వీఆర్ డిస్కసింగ్ క్యాపిటల్ I, mr². m is the mass of the object and r is the radius of the ఆబ్జెక్ట్ ఫ్రమ్ యాక్స్ ఆఫ్ రొటేషన్ నుంచి మనకి సో ఇది మనకి రేడియస్ అవుతుంది, క్యాపిటల్ R, ఓకే, రైట్? సో నేను ఫస్ట్ కేటగిరీ ఏం చేశానంటే ఇది రింగ్ హాలో సిలిండర్. నెక్స్ట్ రింగ్లో మొత్తం వచ్చేసి మనం షీట్ లాగా తీసుకుంటే మనకు డిస్క్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి డిస్క్ కాబట్టి మనకి జస్ట్ షేడ్ చేస్తున్నాము, టోటల్ ఇట్ ఈస్ డిస్క్. Totally this is disc and solid cylinder, similar, same disc and solid cylinder. ఇది వచ్చేసి మనకి సాలిడ్ సిలిండర్ గా తీసుకుంటున్నాం. దిస్ ఈజ్ ద డిస్క్ అండ్ దిస్ ఈజ్ సాలిడ్ సిలిండర్. నాతో పాటు స్లోగా రాసేస్తున్నాను, ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవడం ఎలాగో చెప్తున్నాను. ఇది mr² అయితే సాలిడ్లో సగం ఉంటుంది, 1/2 mr². చూడండి, మనం ఒక కేటగిరీతో 4 షేప్స్ గుర్తుపెట్టుకున్నాం. మూమెంట్ ఆఫ్ ఇనర్షియా రింగ్కి హాలో సిలిండర్కి mr², డిస్క్ సాలిడ్ సిలిండర్ హాఫ్ ఆఫ్ mr². mr²లో సగం, హాఫ్ ఇంటూ mr² గుర్తుపెట్టుకున్నాం. సో ఇందులో నుంచి ఒక లాజికల్ పాయింట్ పట్టుకోవచ్చు ఏంటంటే మనకు మాస్ ఎక్కువ ఉంటే మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అనేది తక్కువ ఉంటుంది. ఇది హాలో, ఇది సాలిడ్, ఇందులో సగం వచ్చేసి ఈ లాజిక్ గుర్తుపెట్టుకోవాలి, మనకు ఫ్యూచర్లో యూజ్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ కేటగిరీకి వస్తున్నాం. సెకండ్ కేటగిరీలో వచ్చేసి ఒక స్పియర్ తీసుకుంటున్నాము. ఈ స్పియర్ వచ్చేసి హాలో స్పియర్. హాలో స్పియర్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా మనకు వచ్చేసి అవుతుంది, ఇక్కడ వచ్చేసి 2/3 mr². 2/3 mr². నెక్స్ట్ సాలిడ్, ఇక్కడ వచ్చేసి హాలో తీసుకున్నాము, ఇక్కడ వచ్చేసి సాలిడ్ స్పియర్. దిస్ ఈజ్ ద సాలిడ్ స్పియర్. సాలిడ్ స్పియర్ అన్నప్పుడు మనకి మొత్తం మ్యాటర్ ఉంటుంది, సో లెట్ ఇట్ బి కన్సిడర్ యాజ్ సాలిడ్ స్పియర్. ఇక్కడ వచ్చేసి 2/3 mr² అయింది కదా, మనకి సాలిడ్లో తగ్గిపోతుంది. ఇక్కడ 3 వస్తే ఇక్కడ 5 వస్తుంది. 2/5
ఎంఆర్ స్క్వేర్. లాజికల్గా ఎట్లా గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ 3 5 3 5 ఆడ్ నెంబర్స్ 3 ఆఫ్టర్ 5. ఓకే, 1 minute. నెక్స్ట్ మనకి రింగులు అయిపోయినాయి, డిస్క్ అయిపోయింది, మనకి సిలిండర్, మనకు వచ్చేసి స్పేర్లు అయిపోయినాయి. థర్డ్ కేటగిరీ వచ్చేసి ఏంటంటే ఇక్కడ యూనిఫామ్ రాడ్ లెంత్ క్యాపిటల్ L. ఇక్కడ వచ్చేసి యాక్సిస్ ఆఫ్ రొటేషన్ అనేది ఇట్ ఈస్ పాసింగ్ త్రూ ద మిడ్ పాయింట్ పర్పెండిక్యులర్ టు ద రాడ్. యూనిఫామ్ లెంత్ రాడ్, ఆ రాడ్ లెంత్ ఈజ్ L. టోటల్ లెంత్ ఆఫ్ రాడ్ ఈజ్ L. ఇక్కడ తీసుకున్నాం ఒక రాడ్. ఇప్పుడు ఒక పెన్ ఉంది, సో ఇక్కడ ఒక మార్కర్ ఉంది, మార్కర్ పైన మార్కర్ పెట్టేసి ఏమవుతుంది, మనకి ఒక ఏరియా వస్తుంది 2D ప్లేన్. సో అలాగే ఇక్కడ కూడా వచ్చేసి మనకి మిగతావి అలా కన్సిడర్ చేసినప్పుడు మనకి రెక్టాంగిల్ కూడా మనకి ఇక్కడ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఓకే, లెంత్ వైర్లన్నీ మనం వేస్ట్ చేసినాం, ఇలాగ తీసుకున్నాం. ఇది కూడా వచ్చేసి లెంత్ L. యాక్సిస్ ఆఫ్ రొటేషన్ అనేది మనకి ప్యారలల్ టు బ్రెడ్త్ అండ్ ఎగ్జాక్ట్లీ మనకు మిడ్ వేలో వెళ్ళిపోతుంది అన్నమాట. ఇక్కడ లెంత్కి వచ్చేసి మనకు 1/12 ఫ్యాక్టర్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి ఇది అన్నిటికి సేమే గుర్తుపెట్టుకుందాం. 1/12 ML ఉంది కదా, టోటల్ లెంత్ L, ML స్క్వేర్. ఇక్కడ మనకు రెక్టాంగిల్లో కూడా 1/12 ML స్క్వేర్. టోటల్ మాస్ ఆఫ్ ద షీట్, రెక్టాంగులర్ షీట్, ML స్క్వేర్. చూడండి సిమిలర్ ఉన్నాయి రెండు, పట్టేసుకున్నాం సబ్జెక్ట్. ML స్క్వేర్. ఇన్ కేస్ మనకి ఇక్కడ వచ్చేసి రొటేషనల్ యాక్సిస్ బీలో తీసుకుంటే, ఇక్కడ వచ్చేసి బ్రెడ్త్ కదా, బీలో తీసుకుంటే సేమ్ సిమిలర్, ఇది కూడా బి అన్న కూడా లెంత్ మనకు 1/12 MB స్క్వేర్ అవుతుంది. 1/12 MB స్క్వేర్. ఓకే, సో ఇన్ కేస్ ఇక్కడ మనకు ఒక స్క్వేర్ ఉంది అనుకుందాం. స్క్వేర్ ఉంటే కూడా మనకేమవుతుంది, 1/12 MA స్క్వేర్. 1/12 MA స్క్వేర్. ఇక్కడ మనకు వచ్చేసి 1/12 MA స్క్వేర్. సరే, స్క్వేర్ కింద తీసుకుంటున్నాను. స్క్వేర్ సైడ్ A. Here 1/12 MA స్క్వేర్. సైడ్ ఏది ఉంటే మనకు అదే ఇక్కడ L ప్లేస్లో పెట్టేస్తున్నాం. రైట్, బాగుంది సార్. ఇప్పుడు వచ్చేసి మనకి క్వశ్చన్లో యాక్సిస్ ఆఫ్ రొటేషన్ అనేది అలాంగ్ బ్రెడ్త్ కాకుండా అలాంగ్ మనకు డయాగ్నల్ పాస్ అయితే, డయాగ్నల్లో ఉంటే ఏంటి ఆన్సర్? ఓకే, డయాగ్నల్లో ఉంటే ఏంటి, నెక్స్ట్ ప్యారలల్లో ఉంటే ఏంటి, మనము డిస్కస్ చేద్దాం. వన్స్ కాపీ అప్ టు హియర్. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకి యాక్సిస్ ఆఫ్ రొటేషన్ ఈజ్ పాసింగ్ త్రూ దిస్ పాయింట్, అంటే మనకి డయాగ్నల్స్ ఇంటర్సెక్ట్ అయ్యే పాయింట్, అండ్ ఇట్ ఈస్ పర్పెండిక్యులర్ టు ద plane, rectangular plane. Okay, so for example this is a rectangular plane. సో మనకి ఇంతకు ముందు ఇలా ఉంది రొటేషనల్ యాక్సిస్, ఇలా ఉంది. బట్ ఇప్పుడు వచ్చేసి రొటేషనల్ యాక్సిస్ అనేది పర్పెండిక్యులర్ ఉంది. ఓకే, పర్పెండిక్యులర్ ఉన్నప్పుడు ఎలా తీసుకోవాలి, ఎలా చేయాలి, అది వచ్చేసి మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం. The rotational axis is perpendicular to the plane. ఓకే, ఇక్కడ వచ్చేసి బ్రెడ్త్ బిగా తీసుకుంటున్నాము, లెంత్ L. మనకి యాక్సిస్కి లాంగెస్ట్ లెంత్లో ఉన్న పాయింట్స్ ఏంటి చూడండి. ఇక్కడ డయాగ్నలే అవుతుంది మనకు, లాంగెస్ట్ లెంత్ అనేది మనకు డయాగ్నల్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి డయాగ్నల్ లెంత్ లాగా తీసుకున్నప్పుడు ఏమొస్తుంది చూడండి, బేసు హైట్ వచ్చేసి L బీలు L స్క్వేర్ B స్క్వేర్ రూట్ ఓవర్ L స్క్వేర్ B స్క్వేర్ వస్తున్నాయి మనకి. ఈ లెంత్ వచ్చేసి
రూట్ ఓవర్ ఎల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ వస్తుంది డయాగ్నల్. మనం వచ్చేసి ఇప్పుడు ఫార్ములాలో ఎల్ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేస్తే 1/12 ఇంటూ ఎం ఇంటూ ఆర్ స్క్వేర్ మనకు వచ్చేసి లెంత్ స్క్వేర్. ఇక్కడ డయాగ్నల్ అనేది లెంత్ కాబట్టి స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయి ఎల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అనేది మనకి ఇక్కడ ఆన్సర్గా వచ్చేస్తుంది పర్పెండిక్యులర్ అనేది. సో అట్ ద సేమ్ టైం మనకి ఇక్కడ థర్డ్ మోడల్లో ఇక్కడ వచ్చేసి మొత్తం ఇవన్నీ థర్డ్ మోడల్ కింద కన్సిడర్ చేస్తున్నాం. స్క్వేర్ రెక్టాంగిల్ సిమిలర్ మనకు వచ్చేసి ఇక్కడ వచ్చేసి స్క్వేర్కి కూడా మనం పర్పెండిక్యులర్గా తీసుకున్నప్పుడు రొటేషన్ యాక్సిస్ ఇక్కడ డయాగ్నల్ వచ్చేసి √2 టైమ్స్ ఏ అవుతుంది. 1/12 ఇంటూ ఎం ఇంటూ డయాగ్నల్ స్క్వేర్. డయాగ్నల్ ఈజ్ √2 టైమ్స్ ఏ హోల్ స్క్వేర్. మనకి ఇక్కడ √2 టైమ్స్ ఏ అన్నప్పుడు √2 హోల్ స్క్వేర్ 2a స్క్వేర్ మనకి 2లో అనేది మళ్ళీ 12లో 6 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 1/6 ma square is the moment of inertia if the rotational axis is perpendicular to the square plane and it is passing through point of intersection of diagonals. Okay, so ఇది వచ్చేసి మనకి moment of inertia of regular shaped bodies. ఓన్లీ 1, 2, 3 కేటగిరీస్ చేసాము, గుర్తుపెట్టుకోవాలి. డైరెక్ట్ రింగ్, హాలో సిలిండర్ అంటే ఎంఆర్ స్క్వేర్, అది డిస్క్ సాలిడ్ సిలిండర్ అయితే 1/2 యాడ్ అవుతుంది. ఇక్కడ 2/3 యాడ్ అవుతుంది మనకు. హాలోలోనే 2/3 అంటే 0.66. ఇక్కడ 2/5 అంటే 0.4. ఇక్కడ వచ్చేసి 0.66 గ్రేటర్, ఇట్స్ లెస్. దెన్ నెక్స్ట్ లెంత్ అన్నప్పుడు 1/12 వస్తుంది. రెక్టాంగిల్లో 1/12, స్క్వేర్లో 1/12 వస్తుంది. బట్ మనకి ఇక్కడ పర్పెండిక్యులర్ అన్నప్పుడు మాత్రమే డయాగ్నల్గా తీసుకుంటాము. డయాగ్నల్ స్క్వేర్, ఇక్కడ డయాగ్నల్ స్క్వేర్. ఓకే, సో మనకి ఇందులో 1/12 1/6 ఎందుకు వచ్చింది సార్? ఇక్కడ √2 స్క్వేర్ క్యాన్సిల్ అయ్యి 2 వస్తుంది మనకు. ఆ 2 అనేది 6 2 times 6 2 12 కట్ చేస్తుంది. ఓకేనా? సో దిస్ ఇస్ ద కాన్సెప్ట్ బిహైండ్ ద మూమెంట్ ఆఫ్ ఇనర్షియా. ఓకే, నెక్స్ట్ విల్ డిస్కస్ ద parallel axis theorem and perpendicular axis theorem. So pause the video and copy it. Right children, parallel axis theorem అంటే ఏంటో ఒకసారి చూద్దాం. మనకి రింగ్ తెలుసు, రింగ్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా I = mr² తెలుసు. ఇక్కడ వచ్చేసి రొటేషనల్ యాక్సిస్ అనేది పర్పెండిక్యులర్ టు ద రింగ్ ఉంది, సెంటర్ నుంచి పాస్ అవుతుంది. ఒకవేళ యాక్సిస్ ఆఫ్ రొటేషన్ అనేది షిఫ్ట్ అయిపోయింది టాంజెంట్ పాయింట్కి అండ్ ప్యారలల్ టు ద ఇనిషియల్ రొటేషనల్ యాక్సిస్కి ప్యారలల్ ఉంది. ఇప్పుడు వచ్చేసి మనము ఏం తీసుకుంటున్నాము అంటే ఎంత డిస్టెన్స్ సపరేషన్ ఇక్కడ ఉందో చూద్దాం. రేడియస్ అయినా తీసుకోవచ్చు, డిస్టెన్స్ సపరేషన్ d అయినా తీసుకోవచ్చు. సరే, ఇదొక రేడియస్ డిస్టెన్స్ సపరేట్ అయిపోయింది. ఇంతకుముందున రొటేషనల్ యాక్సిస్ అనేది షిఫ్ట్ అయింది, దాన్నే మనం ప్యారలల్ యాక్సిస్ అనేది ప్యారలల్గా షిఫ్ట్ అయిపోయింది. సో ఇప్పుడు మనకి ఫార్ములా ఏంటంటే నౌ ద రిక్వైర్డ్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఈజ్ ఈక్వల్స్ టు ఇనిషియల్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా. రింగ్ అయితే రింగు, డిస్క్ అయితే డిస్క్, ఏ షేప్ ఇస్తే ఆ షేపు. ఇనిషియల్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ప్లస్ ఇక్కడ వచ్చేసి mr². ఇక్కడ ఎంత డిస్టెన్స్ ఉంది, మనం ఫస్ట్ డిస్టెన్స్ ఎంత డిస్టెన్స్ d డిస్టెన్స్ సపరేట్ అయింది, md² అని రాస్తాం. సో ఇనిషియల్ I0 హౌ మచ్, mr², రైట్. సో ఇక్కడ వచ్చేసి సరే, ఇక్కడ వచ్చేసి స్మాల్ r తీసుకున్నాము, ఇది కూడా స్మాల్ r తీసుకోవాలి. mr² ప్లస్ md². ఎంత డిస్టెన్స్ సపరేట్, ఎంత డిస్టెన్స్ షిఫ్ట్ అయింది, రేడియస్. సో టోటల్ mr² ప్లస్ mr² 2mr² అనేది మనకి ఆన్సర్. ఇక్కడ వచ్చేసి ప్యారలల్ షిఫ్ట్. సో ఇట్లా మనం వచ్చేసి ప్రతి ఆబ్జెక్ట్కి మనము ప్యారలల్ షిఫ్ట్ చేసేస్తాం. ఓకే, ఒకసారి మీరు వచ్చేసి డిస్క్కి చేసేస్తారా, స్పియర్కి చేసేయండి, హాలో స్పియర్కి చేసేయండి. హాలో స్పియర్ I = I0 ప్లస్ ఇక్కడ వచ్చేసి టాంజెంట్ పాయింట్ షిఫ్ట్ అయిందంటే ఇక్కడ సెంటర్ నుంచి కూడా రేడియసే కాబట్టి mr² డిస్టెన్స్ సపరేషన్. ఇది వచ్చేసి మనకు షిఫ్ట్ అయినది.
ఇనిషియల్లీ ఫర్ ద హ్యాలో అంటే మనకి 2/3 mr స్క్వేర్ ప్లస్ mr స్క్వేర్ ఎంత షిఫ్ట్ అయింది, r షిఫ్ట్ అయింది కదా, mr స్క్వేర్. సో ఇక్కడ వచ్చేసి బై 1 ఇంటూ 3 చేస్తే ఇక్కడ 3/3 టోటల్ 5 mr స్క్వేర్ బై 3 ఈజ్ ద ఆన్సర్. మనకి ఇట్లా టాంజెంట్ నుంచి మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఎంత అని చెప్పేసి అడిగితే మళ్ళీ ఇవన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. మనం డైరెక్ట్ ఇక్కడ వచ్చేసి ప్యారలల్ యాక్సిస్ థీరం అప్లై చేసేస్తే మనకు రొటేషనల్ యాక్సిస్ టాంజెంట్ పాయింట్ నుంచి మనకి మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అనేది ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. నేను ఓకే, పాజ్ ద వీడియో అండ్ కాపీ ఇట్. కెన్ ఫైండ్ ద రిమైనింగ్ షేప్స్ ఆల్సో బై యూజింగ్ ప్యారలల్ యాక్సిస్ థీరం. రైట్ స్టూడెంట్స్, ఇక్కడ వచ్చేసి పర్పెండిక్యులర్ యాక్సిస్ థీరం. పర్పెండిక్యులర్ యాక్సిస్ థీరం అన్నప్పుడు మనం వచ్చేసి ఇప్పటిదాకా ఒక రింగ్ తీసుకుంటే ఇప్పటిదాకా మనం వచ్చేసి రొటేషనల్ యాక్సిస్ అనేది రింగ్ ప్లేన్కి పర్పెండిక్యులర్ ఉంది, పాసెస్ త్రూ సెంటర్. బట్ ఇలా కాకుండా అలాంగ్ ద డయామీటర్ తీసుకుంటే మనకి ఇక్కడ వచ్చేసి యాక్సిస్కి ఎగ్జాక్ట్లీ 90 degrees ఉంది, పర్పెండిక్యులర్ ఉంది అనమాట. సో ఇప్పుడు మనం అలాంగ్ ద డయాగ్నల్ ఎంత అవుతుంది అనేది ఇక్కడ మన కాన్సెప్ట్. చూస్తే ఒకసారి ఇక్కడ ఒకవేళ అలాంగ్ x యాక్సిస్ ix అనుకుందాం, అలాంగ్ y యాక్సిస్ iy అనుకుందాం. x యాక్సిస్ y యాక్సిస్లో సేమ్ డైమెన్షన్స్ కాబట్టి మనకు ix ఈజ్ ఈక్వల్స్ టు iy అవుతుంది. ఇది డయాగ్నల్ కాబట్టి id కూడా అనుకుందాం, రెండింటిని కలిపి ఒకటే. సో మనకి ఇక్కడ వచ్చేసి ప్యారలల్ యాక్సిస్ థీరం ప్రకారం ఏమవుతుంది అంటే మనకు మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అలాంగ్ y యాక్సిస్ ప్లస్ x యాక్సిస్ ప్లస్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అలాంగ్ y యాక్సిస్ ఈజ్ ఈక్వల్స్ టు మనకి ఈ రెండింటిని సమ్ చేస్తే మనకు వచ్చేసి ఇక్కడ పర్పెండిక్యులర్ అనమాట. ఎక్స్ వైకి పర్పెండిక్యులర్గా z ఉంటుంది, ఈజ్ ఈక్వల్స్ టు మనకి iz వస్తుంది. ix iy అంటే అలాంగ్ డయామీటర్ కాబట్టి మూమెంట్ ఆఫ్ ఇనర్షియా డయామీటర్, అలాంగ్ డయామీటర్ సేమ్. బట్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా పర్పెండిక్యులర్ టు ద ప్లేన్, డిస్క్ కానీ రింగ్ కానీ తీసుకుంటే సరే రింగే తీసుకుందాము. ఇక్కడ వచ్చేసి పర్పెండిక్యులర్గా ఉన్నది ఏంటి, పర్పెండిక్యులర్గా ఉన్నది ఇదే కదా, mr స్క్వేర్. సో ఆ mr స్క్వేర్ మనం ఇక్కడ రాసేయచ్చు. నేను iz అనేది mr స్క్వేర్. సో ఇది 2 times ఆఫ్ id, మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అలాంగ్ డయామీటర్ mr స్క్వేర్. 2 అటు వెళ్ళిపోతే మనకి 1/2 times ఆఫ్ mr స్క్వేర్. మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అలాంగ్ డయామీటర్ ఈజ్ ఈక్వల్ టు 1/2 times ఆఫ్ mr స్క్వేర్ అయిపోయింది. సబ్స్టిట్యూట్ చేసినాం, ఫైండ్ అవుట్ చేసినాం. ఓకే, సో దిస్ ఇస్ ద వే వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ ఫర్ ద రెగ్యులర్ బాడీస్కి. ఈజీగా మనం వచ్చేసి పర్పెండిక్యులర్ యాక్సిస్ థీరం కూడా వేసేయచ్చు. సో మీరు చూసే ఆథర్ బుక్లో టాంజెన్షియల్గా ఉంటుంది. సో దాన్ని మనం వచ్చేసి ప్యారలల్ షిఫ్ట్ థీరం వేసేస్తే వచ్చేస్తుంది. అలాంగ్ ఇక్కడ వర్టెక్స్ 90 degrees యాంగిల్ రొటేషన్ ఉంటుంది, 90 degreesలో పర్పెండిక్యులర్ యాక్సిస్ థీరం వేసేస్తే మనకు వచ్చేస్తుంది. ఇలాగా ఫార్ములాస్ మనం మాడిఫై చేసి మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఓకే, సో కాపీ ద కంటెంట్. Now let us apply parallel axis theorem to the uniform rod of length L. Right? ఇలా ఉంది. Parallel axis theorem అప్లై చేస్తున్నాము. టోటల్ లెంత్ ఈజ్ L, బట్ ఎంత షిఫ్ట్ అవుతుంది, L/2 షిఫ్ట్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఈజ్ ఈక్వల్స్ టు ఇనిషియల్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ప్లస్ ఇక్కడ షిఫ్ట్ అవ్వడం వల్ల వచ్చే మూమెంట్ ఆఫ్ ఇనర్షియా mr స్క్వేర్ ఆర్ md స్క్వేర్. హియర్ r మీన్స్ డిస్టెన్స్ సెపరేషన్, డిస్టెన్స్ షిఫ్టెడ్. సో ఇనిషియల్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ద రాడ్ ఈస్ 1/12 గుర్తుపెట్టుకున్నాము, 1/12 ఇంటూ ml స్క్వేర్ ప్లస్ ఇప్పుడు వచ్చేసి మనకు షిఫ్ట్ అయింది వచ్చేసి r ప్లేస్లో ఎంత షిఫ్ట్ అయింది, L/2 హోల్ స్క్వేర్ mr స్క్వేర్, r ఈజ్ ఈక్వల్ టు L/2. దెన్
1 by 12 into ml square plus ml square by 2 square is 4. This is 12, this is 4. ఇక్కడ వచ్చేసి లైక్ ఫ్రాక్షన్స్ కన్వర్ట్ చేయడం కోసం ఇంటూ 3 చేసినాం. 4 3s are 12. You take out 1 by 12 as common. ml square plus 3 ml square, 4 ml square. See children, ఇక్కడ 4 టేబుల్లో 3 times క్యాన్సిల్ చేసుకోవచ్చు. మనకు వచ్చేసి 1 by 3rd of ml square. 1 by 3rd of ml square is the answer. Okay. సో ఇట్లా వచ్చేసి మనము యూనిఫామ్ రాడ్కి పారలాక్స్ థీరం అప్లై చేయొచ్చు. ఇంకా డిఫరెంట్ క్వశ్చన్స్ అనేవి మీకు P/Q క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. సో ఇక దీనిపైన సాల్వ్ చేయండి. ఓకే, కాపీ ఇట్. రైట్ స్టూడెంట్స్, హియర్ 2024 P/Q. This is the solid sphere. Solid sphere moment of inertia is 20 kg meter square. Then find the same dimensions hollow sphere moment of inertia. So now equate this one to solid sphere, that is 2 by 5 into mr square. Equate this value 20 to this formula. Now this is 20. Then mr square is equals to 20 into 5 by 2. 2 table 10. So we got, here mr square is equals to 50. Then for the hollow sphere, that is 2 by 3 mr square. Here 2 by 3 into mr square value how much? 50. 50. Then 52 is 100 by 3. 100 by 3. This moment of inertia, so kg into meter square is the answer. If you cancel, then you will get 66.66 something. Okay, very easy problem. Sorry, here 3 table na 333.33 kg meter square. 3 table direct 30, 3 3 is 9. Okay na, right now, sorry. Okay, so this is one of the problem of which one of the previous question 2022. Here there are 3 spheres. This is the rotational axis. There are 3 spheres like this, uniform mass and uniform dimensions, 3 spheres, and each mass small m and radius is capital R here also. So this is the axis of rotation, 3 spheres. So these are hollow spheres, or means these are solid spheres. Solid spheres means find the moment of inertia of the total system, right? So how to solve this question, right children? Directly these are the spheres, means for this object moment of inertia is directly the solid sphere means 2 by 5 mr square, radius is capital R, mr square. So for this object also 2 by 5 mr square, but axis of rotation నుంచి సెంటర్ అనేది r డిస్టెన్స్ లో షిఫ్ట్ అయింది కాబట్టి I0 ఇనిషియల్ ప్లస్ mr స్క్వేర్, పారలాక్సిస్ థీరంలో I0 ప్లస్ mr స్క్వేర్. సో డిస్టెన్స్ ఆపరేషన్ సేమ్ ఇక్కడ కూడా మనకు 2 by 5 mr స్క్వేర్ ప్లస్ mr స్క్వేర్ వస్తుంది. Finally, moment of inertia of the 3 bodies. The first body 2 by 5 mr square. Then second body 2 by 5 mr square plus ఇక్కడ వచ్చి parallel shift వల్ల distance center of mass అనేది ఇక్కడ shift అయిపోయింది, axis of rotation అనేది ఇక్కడ shift అయిపోయింది. So that is mr square plus
Here also 2 by 5 mr square plus mr square. R distance shift అయిపోయింది రొటేషన్ యాక్సిస్. సో మొత్తం 2 by 5 ఎన్ని ఉన్నాయి? 1 2 3 ఉన్నాయి. టోటల్ వీ కెన్ టేక్ అవుట్ mr square as కామన్. 1 2 3 3 2 జా 6 by 5 ప్లస్ mr స్క్వేర్లు ఎన్ని ఉన్నాయి? 1 2 ఉన్నాయి. రైట్, 2 by 1 రాసేసుకుందాం. mr స్క్వేర్ into 5 into 5 5 to the 10 10 by 5 10 plus 6 16 by 5. This is the vector. This is 2022 question. Small questions. By solving you will get it. My dear students, physics subject ni పట్టుకోవాలంటే ఒక్క అడుగు ముందుకేసి ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? రైట్. హార్డ్ వర్క్ చేసిన వాళ్ళకి రిజల్ట్ ఉంటుంది. ఫిజిక్స్ మీద హార్డ్ వర్క్ చేస్తే నీకు కంపల్సరీ ఫిజిక్స్ ని లైక్ చేస్తుంది. నీ డెడికేషన్కి, నీ హార్డ్ వర్క్కి సలాం చేస్తుంది. ఓకే బేటా, చదవాలి, చదువుదాం. ఓకే, సో ఇక్కడ వరకు వచ్చేసి మనకి క్వశ్చన్స్ ఉన్నాయి. నెక్స్ట్ 2 క్వశ్చన్స్ ఇచ్చాడు ఇక్కడ. ఆల్రెడీ ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకున్నాం. ఈక్విలేటరల్ ట్రయాంగిల్లో డిస్కస్ చేసాం మనం. వచ్చేసి ఈక్విలేటరల్ ట్రయాంగిల్ సేమ్ మాస్ mm తీసుకుంటాం. ఇంకొక క్వశ్చన్ వచ్చేసి ఇక్కడ ఇచ్చేస్తాను. 1 minute. See children, ఇక్కడ వచ్చేసి 4 bodies ఉన్నాయి నాన్న. are placed at the vertex of the square of side A, all sides A, and the masses m m m, and the axis of rotation is along the one side of the square. మనం ఎక్కడైనా తీసుకోవచ్చు, బట్ యాక్సిస్ ఆఫ్ రొటేషన్ ఇది తీసుకున్నప్పుడు డైరెక్ట్ ఈ మాస్కి మనకు mr స్క్వేర్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి పార్టికల్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి మనం ఏం మెన్షన్ చేసుకున్నాము? స్పియర్స్ అనేది. ఇవి వచ్చేసి ఏం స్పియర్స్? ఇవి సాలిడ్ స్పియర్స్. సాలిడ్ స్పియర్స్కి ఏంటి ఫార్ములా? 2 by 5 mr square. Solid sphere mass m and radius smaller. This is also previous question 2022 PYQ question. PYQ చూడండి, సిలిండర్ మనకు వచ్చేసి సాలిడ్ స్పియర్ కాబట్టి 2 by 5 mr స్క్వేర్ అంటాం. ఇక్కడ కూడా సాలిడ్ స్పియర్ కాబట్టి 2 by 5 mr స్క్వేర్ అంటున్నాం. బట్ ఇక్కడ కూడా సాలిడ్ స్పియర్, ఇక్కడ కూడా సాలిడ్ స్పియరే, 2 by 5 mr స్క్వేర్ అంటాం. బాణం. బట్ ఇక్కడ ప్యారలల్ షిఫ్ట్ సర్టెన్ డిస్టెన్స్లో ఉంది కాబట్టి ఏ డిస్టెన్స్లో ఉంది కాబట్టి ma స్క్వేర్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ అలాగే దీనికి కూడా అలాగే వస్తుంది. అంటే మొత్తం 2 times తీసుకోవచ్చు. దానికి కూడా మనకు వచ్చేసి 2 by 5 mr స్క్వేర్ ప్లస్ ma స్క్వేర్. ఎందుకు? యాక్సిస్ ఆఫ్ రొటేషన్ నుంచి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఏ డిస్టెన్స్లో ఉంది. సో మనకి ఇక్కడ ప్యారలల్ షిఫ్ట్ అప్లై చేస్తున్నాం. టోటల్ ఇనర్షియా, మూమెంట్ ఆఫ్ ఇనర్షియా mr స్క్వేర్ ఇఫ్ యూ టేక్ అవుట్ కామన్ 2 by 5 ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 ఉన్నాయి. సో మనకి ఇక్కడ వచ్చేసి 4 2 జా 8 by 5 అవుతుంది. ప్లస్ ma స్క్వేర్ సపరేట్గా మనకు వచ్చేసి ఇక్కడ వచ్చేసి ma స్క్వేర్ సపరేట్గా రాస్తున్నాం. ma స్క్వేర్ ప్లస్ ma స్క్వేర్ 2ma స్క్వేర్. ఓకే, సో దిస్ ఈస్ ద ఆన్సర్. చిల్డ్రన్, ఓకే, ఇంత మంచి ఈజీ క్వశ్చన్స్, ఇలా ఏం హార్డ్ వర్క్ ఏం లేదు నాన్న. రైట్, సో చేసేయండి ఇలాంటి క్వశ్చన్స్. సో ఇంకా నెక్స్ట్ మ్యాక్సిమం అయితే మీ ముందు పెట్టేస్తాను సెంటర్ ఆఫ్ మాస్ రొటేషన్. రైట్, నెక్స్ట్ మీ ముందుకు మరో మంచి టాపిక్తో ముందుకు వస్తాను. రాజు సార్ ఈజ్ సైనింగ్ ఆఫ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. Thank you.